హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణరావుపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెస్లా ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ అభినందనలు తెలిపారు. ఎక్స్లో అత్యధిక మంది ఫాలోవర్లను పొందిన వరల్డ్ లీడర్గా నిలిచిన సందర్భంగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎక్స్లో పీఎం మోదీ ఫాలోవర్ల సంఖ్య ఇటీవల 100 మిలియన్లు దాటింది. అయిన తర్వాత యుఎస్ అధ్యక్షుడు బైడెన్ 38.1 మిలియన్, టర్కీ అధ్యక్షుడు తయ్యబ్ ఎర్గోడాన్ 21.5 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. యుఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్కు 87.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హైదరాబాద్లో వర్షం ఆగకుండా కురుస్తోంది. దీంతో పలు చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో నేడు రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలో విలయం అంతా ఇంత కాదు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు, కల్వట్టులు ధ్వంసమయ్యాయి. కట్టలకు గన్లు పడ్డాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు దేవుల్ని తలపిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రకృతి విలయాన్ని చూసి ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలో 1,00,000 రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిల్లో ఏఈఓ, ఏఓ, ఏడీఏ, డిఏఓలకు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరిగిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. 1,00,000 లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కనీసం వారంలో 3 రోజులు ఆఫీసుకు రాకుంటే వాటిని లీవ్స్గా పరిగణిస్తామని తమ ఉద్యోగులకు హెచ్సీఎల్ తేల్చి చెప్పింది. నెలకు 12 రోజులు ఆఫీసులో పనిచేయాలనే నిబంధన ప్రస్తుతం నడుస్తోంది. అంతకంటే తక్కువగా ఆఫీసుకు వస్తే మాత్రం రాని ప్రతి రోజును సంస్థ లీవ్స్ నుంచి మినహాయించనుంది. ఒకవేళ ఉద్యోగికి లీవ్స్ అయిపోతే జీతం నుంచి రోజు శాలరీని కట్ చేస్తామని స్పష్టం చేసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయి. శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. అసెంబ్లీలో అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు. తెలంగాణలో పంటల రుణమాఫీ పథకం అమలవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖలో అధికారుల బదిలీలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏఈఓ, ఎంఏఓ, ఏడీ, డిఏఓల బదిలీని ఆపేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లోనే పనిచేయాలని అధికారులను ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి బదిలీలు జరగాల్సి ఉంది. వైసీపీ హయాంలో టీడీపీపై విమర్శలతో పాటు తొడగొట్టి మీసాలు తిప్పిన దానికి పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ఏపీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వార్ల రామయ్యను వారు ఈ మేరకు కలిశారు. పై అధికారుల ఒత్తిడి కారణంగానే అప్పుడు అలా చేసినట్లు వివరించారు. అధికార పార్టీ విధానాలను అమలు చేయడం ప్రభుత్వ ఉద్యోగులకు తప్పదని సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రెస్ మీట్లో తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం హయాంలో 300 కోట్ల స్కామ్ జరిగిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఫాదర్స్ ఆఫ్ కరప్షన్ అని కామెంట్స్ చేశారు. యడ్యూరప్ప, బసవరాజు బొమ్మాయి నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో ఈ కుంభకోణాలు జరిగాయని, వీటిపై విచారణ జరిపిస్తామని మీడియాతో చెప్పారు. స్కామ్ వివరాలను అసెంబ్లీలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత 4 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు నిన్న ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె భర్త సమక్షంలో వైద్య పరీక్షలు పూర్తి కాగా ఆమె 10 కేజీల బరువు తగ్గినట్లు తెలిసింది. టెస్టుల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీష్ రావు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అవ్వడంపై ఆ సంస్థ సీఈఓ సత్యం నాదెల్లా ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ నిన్న ఓ అప్డేట్ రిలీజ్ చేసింది. అదే క్రాష్కు కారణం, సమస్యను గుర్తించాం, కస్టమర్స్కు సాంకేతిక గైడెన్స్ అందించేందుకు కృషి చేస్తున్నాం, ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద సంక్షోభం, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అటు క్రౌడ్ స్ట్రైక్ కూడా కస్టమర్కు సారీ చెప్పింది. పంట రుణాల మాఫీపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనికోసం 16,000 మంది రైతుల రుణ ఖాతాలను పరిగణలోకి తీసుకుంది. ఆడిట్ పూర్తయ్యే వరకు వారి ఖాతాల్లో నిధులు జమ కావని తెలిపింది. మరోవైపు దాదాపు 1,00,000కు పైగా ఖాతాల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిపై విచారణ జరిపిన తర్వాతే రుణమాఫీ నిధులు జమ చేయనుంది. జ్యూస్ షాప్లో పనిచేసేందుకు అర్హతలేంటి? జ్యూస్ చేయడం వస్తే చాలంటారా? కాదు, డిగ్రీ కూడా ఉండాలంటున్నారు తమిళనాడుకు చెందిన ఓ షాప్ యజమాని.
దుకాణంలో పనిచేసేందుకు బీఈ, బీఏ, బీఎస్సీ చదివిన వారు కావాలని 18,000 జీతం ఇస్తామని ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 నుంచి రాత్రి 9:30 వరకు పని ఉంటుందట. తూత్తుకుడి జిల్లాలో ఏర్పాటు చేసిన ఆ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరిలోని రత్న భాండాగార్లో సర్పాలు, విషకీటకాలు, రహస్య సొరంగ మార్గాలు లాంటివి ఏమీ లేవని సూపర్వైజరీ కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు. ఆలయం లోపల సొరంగ మార్గాలు ఏమైనా ఉంటే ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ చేస్తే తెలుస్తుందన్నారు. సంపదనంతా భద్రపరిచి సీల్ చేయించామని చెప్పారు. సంపద వివరాలు ఎక్కడా బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందున వాటి వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో ఉత్తమ మెజార్టీ వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆమె ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు పర్యటనలో భాగంగా ఆమె 2 గ్రామాలను దత్తత తీసుకోనున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం తెలిపారు. తాను త్వరలో మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శిస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిజం ఎప్పుడు గెలుస్తుందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుట్రను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా మారింది. లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసిన డ్రోన్ వీడియోపై ఆయన ఈ విధంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. 90% మంది స్టూడెంట్స్ సిఎస్ఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ విభాగాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ రంగాల్లో ఉపాధి ఆదాయం ఎక్కువగా ఉండడంతో యువత అటువైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ సీట్లకు డిమాండ్ తగ్గుతోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలను గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భూపాల్పల్లి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన జూన్ 3న స్టాక్ మార్కెట్ల భారీ పెరుగుదలపై గతంలో పలువురు విపక్ష ఎంపీలు సందేహాలు వ్యక్తం చేశారు. అనూహ్యంగా బీజేపీ, ఎన్డీఏ కూటమి ఎంపీల సంఖ్య తగ్గిపోవడంతో ఆ మరుసటి రోజే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన వ్యవహారంపైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడంతో జూన్ 4న సామాన్య ఇన్వెస్టర్ల 31 ట్రిలియన్ల సంపద ఆవిరైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కదలికల సమాచారంపై సెబీ అధికార వర్గాలు సమగ్ర విశ్లేషణ చేసినట్లు తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ రోజున స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ జరిగినట్టు కానీ, ఇన్సైడర్ ట్రేడింగ్ కు కానీ పాల్పడినట్టు కానీ ఆధారాలు లభించలేదని సెబీ అధికార వర్గాలు తెలిపాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బోనాల సంబరాలు అంబరానంటున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. నగర వ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లోని 24 ప్రాంతాల నుంచి ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాచిగూడ, జేబీఎస్, పటన్ చెరు, ఈసీఐఎల్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కజ్గిరి, పాత బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం చిన్న సెట్లు నిర్మించాలని నటుడు సుమన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిన్న సచివాలయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్లను ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్లో చిన్న సినిమాల చిత్రీకరణ మరింత స్వేచ్ఛ ఇవ్వాలి. లొకేషన్ల విషయంలో నియంత్రణ లేకుండా చూడాలి. హైదరాబాద్లో సినిమా చిత్రీకరణ వ్యయం ఎంత ఎక్కువగా ఉంటుంది. నిర్మాతలు ఏపీ వైపు చూస్తున్నారని సుమన్ చెప్పారు. దేశ భద్రతకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్న టెర్రర్ నెట్వర్క్లను కూల్చివేయడానికి భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు, పోలీసులు, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించేలా దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు, పోలీస్ విభాగాలు, దర్యాప్తు సంస్థల అధిపతులతో జరిగిన హై లెవెల్ మీటింగ్లో అమిత్ షా మాట్లాడారు. అన్ని భద్రతా విభాగాలు, దర్యాప్తు సంస్థల నుంచి టెక్నికల్గా యువాధికారులతో ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నాగిల్గిద్ద మండలంలోని పోలీస్ అవుట్ పోస్టును ఎస్పీ రూపేష్ సందర్శించారు. సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పోలీసులు ఉండడానికి మంచి సదుపాయాలు కల్పించడానికి నిర్మిస్తున్న బిల్డింగ్ బ్లాక్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఖేడ్లోని డీఎస్పీ ఆఫీసులో పోలీసులతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేశారు. పాత నేరస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. తరచూ వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, లేదంటే చర్యలు తప్పవని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. వీపనగండ్ల మండలం కేంద్రంలోని రైతు వేదికలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన పారదర్శకంగా ఉండాలని, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ పని కథమైందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. రైతులను బీఆర్ఎస్ నేతలు కావాలనే తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ఇన్ఛార్జి పూజారి కృష్ణతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్నామన్నారు. ఆగస్టు 15లోగా అర్హులైన అందరికీ చేస్తామని, తొందరలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆధార్ కార్డును అప్డేట్ చేయకపోవడం వల్లే కొంతమంది రైతులకు మాఫీ కాలేదని, మాఫీ కాని అర్హులైన రైతులను గుర్తించి వారికి మాఫీ అయ్యేలా చూడాలన్నారు. భారతీయుడు 3 గతంలో ప్రకటించినట్లుగానే 2025లో రిలీజ్ అవుతుందని డైరెక్టర్ శంకర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. భారతీయుడు 2కి నెగిటివ్ టాక్ రావడంతో 3వ పార్ట్ పనులు ఆగిపోనున్నాయని వస్తున్న వార్తలు నిజం లేదని స్పష్టం చేశాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు వెల్లడించాయి. సెకండ్ పార్ట్ కంటే తనకు థర్డ్ పార్ట్ బాగా నచ్చిందని కమల్ చెప్పిన సంగతి తెలిసిందే. ధోని, రిజ్వాన్లలో ఎవరు బెటర్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టిన ఓ పాక్ జర్నలిస్ట్ పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మండిపడ్డారు. ఇది చాలా సిల్లీ క్వశ్చన్, రిజ్వాన్ కంటే ధోని చాలా బెటర్, రిజ్వాన్ అడిగినా ఇదే చెబుతారు అన్నారు. ఇప్పటికీ వరల్డ్ క్రికెట్లో ధోనియే నెంబర్ 1, అతని కంటే బెటర్ వికెట్ కీపర్ ఎవరు ఉండరు, రిజ్వాన్ కూడా మంచి ప్లేయర్, కానీ ఇలా పోల్చడం తప్పు అని ట్వీట్ చేశారు. జావెలిన్ క్రీడకు మరింత గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తెలిపారు. స్టార్ క్రికెటర్లు ధోని, కోహ్లీతో తనను తాను పోల్చుకోనని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని, కానీ క్రికెటర్లతో పోలిస్తే అది తక్కువ అన్న విషయం తనకు తెలుసన్నారు. దేశంలోని ప్రతి గల్లీలో క్రికెట్ ఆడతారని, అందుకే పాపులర్ అయిందని అభిప్రాయపడ్డారు. మహిళల ఆసియా కప్ T20 టోర్నీలో భాగంగా గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాక్పై భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మందాన 45 పరుగులు చేయగా షఫాలి వర్మ 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీప్తి శర్మ 3, రేణుక, పూజ, శ్రేయాంక 2 వికెట్లు పడగొట్టారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.